హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా ఒకసారి నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూసుకుందామండి. సో ఇఫ్ యూ కెన్ సీ, ఈ రోజు మార్కెట్ లో మనకి మంచి స్ట్రాంగ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. సమ్వేర్ క్లోజ్ టు 300+ పాయింట్స్ తో నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగి అండ్ ఈవెన్ క్లోజింగ్ కూడా పాజిటివ్ గానే క్లోజింగ్. సో ఈ రోజు మార్కెట్ లో స్ట్రాంగ్ పాజిటివ్ ర్యాలీ విట్నెస్ చేసాం. నాట్ ఓన్లీ నిఫ్టీ, అన్ని సెక్టార్స్ లో కూడా పాజిటివ్ ర్యాలీ వచ్చింది. అన్ని స్టాక్స్ లో కూడా మంచి పాజిటివ్ సెంటిమెంట్ క్లోజింగ్ ఇచ్చింది. పర్టికులర్ గా నిఫ్టీ ఆటో సెక్టర్ క్లోజ్ టు 4.5% వరకు పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ రోజు మార్కెట్ లో ఎస్టాబ్లిష్ అయిన పాజిటివ్ సెంటిమెంట్ కి మేజర్ రీజన్స్ ఏంటో మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఈ రోజు మార్కెట్ లో ఎస్టాబ్లిష్ అయిన పాజిటివ్ సెంటిమెంట్ కి మేజర్ గా మనం 3 రీజన్స్ డిస్కస్ చేద్దామండి. సో 1 by 1 మాట్లాడుకుందాం. సో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఖచ్చితంగా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. సో ఈ రోజు మార్కెట్ లో ఎస్టాబ్లిష్ అయిన ఫస్ట్ రీజన్, సో మనకి రీసెంట్ గా S&P గ్లోబల్ ఏజెన్సీ, సో బేసిక్ గా S&P గ్లోబల్ ఏజెన్సీ అనేది ఎంటైర్ వరల్డ్ అనే టాప్ ఏజెన్సీ ఫర్ గివింగ్ క్రెడిట్ రేటింగ్. క్రెడిట్ రేటింగ్ అంటే సింపుల్ గా చెప్పాలంటే, జనరల్ గా మనం లోన్స్ తీసుకున్నప్పుడు మనం కనుక టైం టు టైం లోన్స్ పే చేస్తే మనకి సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే టైం కి పే చేయకపోతే మన సిబిల్ స్కోర్ తగ్గుతుంది. మనకి పర్సనల్ గా సిబిల్ స్కోర్ ఎలాగుంటుందో, కంట్రీస్ గానీ ఆర్గనైజేషన్స్ గానీ ఇవి కూడా మనకిలాగే లోన్స్ తీసుకున్నప్పుడు టైం టు టైం అవి పే చేస్తే వాటికి క్రెడిట్ రేటింగ్ పాజిటివ్ గా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కంట్రీస్ లేదా ఆర్గనైజేషన్స్ లోన్స్ తీసుకుని టైం టు టైం రీపే చేయలేని పక్షంలో వాటి క్రెడిట్ రేటింగ్ తగ్గుతుంది. సో S&P గ్లోబల్ ఏజెన్సీ అనేది కంట్రీస్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ క్రెడిట్ రేటింగ్ ఇచ్చే ఒక ఏజెన్సీ. సో ఇది రీసెంట్ గా వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే, మన ఇండియాకి సంబంధించిన క్రెడిట్ రేటింగ్ ని ప్రీవియస్ గా BBB మైనస్ నుంచి BBB కి షిఫ్ట్ చేశారు. ఐ మీన్ క్రెడిట్ రేటింగ్ ని అప్గ్రేడ్ చేశారు. సో దీని మీనింగ్ ఏంటంటే, బేసిక్ ఏదైనా కంట్రీ కానీ ఆర్గనైజేషన్ కానీ లోన్ తీసుకున్నప్పుడు ఆ రీపేమెంట్ లో డిఫికల్టీస్ పే చేసినప్పుడు కానీ, లేదా కంట్రీలో ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి BBC నెగిటివ్, ఇది కొంచెం లో రేటింగ్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇప్పుడు BBB మైనస్ నుంచి BBB పాజిటివ్ వెళ్ళింది, విచ్ ఇండికేట్స్ సో క్రెడిట్ రేటింగ్ కొంత ఇంక్రీజ్ అయింది. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ కంట్రీ లోన్స్ రీపే చేయడానికి కానీ ఆ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మన కంట్రీ లోన్స్ రీపే చేయడంలో ఎలాంటి డిఫికల్టీస్ ఫేస్ చేయట్లేదని మీనింగ్. సో ఇప్పుడు ఈ S&P గ్లోబల్ ఏజెన్సీ ఆల్మోస్ట్ 18 years తర్వాత మన ఇండియాకి పాజిటివ్ రేటింగ్, నథింగ్ బట్ క్రెడిట్ రేటింగ్ ని అప్గ్రేడ్ చేసింది. ఇది ఒక పాజిటివ్ సైన్ అండి. అంటే మన ఎకనామీ స్ట్రాంగ్ అవుతుంది, మన ఎకనామిక్ గ్రో అవుతుందని ఒక పాజిటివ్ ఇండికేషన్. సో ఇది వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఈ రోజు మనం మార్కెట్ లో పాజిటివ్ ర్యాలీ చూడాలి. అండ్ దీంతో పాటు సెకండ్ మేజర్ రీజన్ వచ్చేసరికి మనకి GST కి సంబంధించిన ఒక అప్డేట్ వచ్చింది. సో ఫర్దర్ గా నథింగ్ బట్ ఈ అప్కమింగ్ దివాళీ నుంచి మన GST లో చేంజెస్ రాబోతున్నాయి. ప్రెసెంట్ మన GST లో 4 types of స్లాబ్స్ ఉన్నాయి. సో 5% స్లాబ్ ఒకటి ఉంది, 12% స్లాబ్, 18% స్లాబ్, 28% స్లాబ్. సో డిపెండ్స్ అపాన్ సర్వీసెస్ ఆర్ కేటగిరీస్ బట్టి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్లాబ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంటైర్ 4 స్లాబ్స్ ని 2 స్లాబ్స్ కింద చేంజ్ చేయబోతున్నారు. సో ఆఫ్టర్ దివాళీ తర్వాత నుంచి మనకి ఓన్లీ 2 స్లాబ్స్ మాత్రమే ఉంటుంది. ఒకటి 5%, ఇంకొకటి 18%. సో ఇప్పుడు ఆల్రెడీ 12% స్లాబ్ అండ్ 28% స్లాబ్స్ ఉన్నాయి కదా, ఇందులో కొన్ని ప్రొడక్ట్స్ ఆర్ కొన్ని సర్వీసెస్ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ 12% స్లాబ్ లో ఉన్న 90% ఆఫ్ సర్వీసెస్ ఆర్ ప్రొడక్ట్స్ అన్ని కూడా 5% స్లాబ్ లోకి యాడ్ అవబోతున్నాయి. 28% స్లాబ్ లో ఉన్న ప్రొడక్ట్స్ ఆర్ సర్వీస్ అన్ని కూడా 18% స్లాబ్ లోకి యాడ్ అవబోతున్నాయి. సో దాని వల్ల ఒక కామన్ పర్సన్ కి డైలీ యూస్ చేసే ప్రొడక్ట్స్ లైక్ డైరీ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, మెడిసిన్స్ అవ్వచ్చు, హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అవ్వచ్చు, ఇలాంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా ప్రైసింగ్ తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. సో దీని వల్ల బిజినెస్ గ్రోత్ పెరుగుతుంది, కన్స్యూమర్ స్పెండింగ్ పెరుగుతుంది అండ్ ఎకనామీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ GST లో చేంజ్ అనేది డెఫినెట్లీ ఒక పాజిటివ్ పారామీటర్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ దీని వల్ల కూడా మన మార్కెట్స్ లో ర్యాలీ చూసాం. పర్టికులర్ గా ఆటో సెక్టర్ చూసుకుంటే 4.5% ర్యాలీ వచ్చింది. సో ప్రెసెంట్ ఇప్పుడు మనం 2-wheeler కానీ 4-wheeler పర్చేస్ చేస్తే దానికి GST వచ్చేసరికి 28% ఉంది. ఇప్పుడు రాబోతున్న కొత్త చేంజెస్ ప్రకారం ఆ 28% GST నుంచి 18% GST కి తగ్గబోతుంది ఈ వెహికల్స్ కి. సో దానివల్ల ఆటో సెక్టార్ లో GST రిడ్యూస్ అవడం వల్ల ఈ ఆటో సెక్టర్ సంబంధించిన సేల్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, కంపెనీకి బెనిఫిట్ ఉంటుంది. సో దానివల్ల ఈ రోజు ఆటో సెక్టర్ లో మంచి ర్యాలీ విట్నెస్ చేసాం అండ్ ఎంటైర్ ఓవరాల్ స్టాక్ మార్కెట్ లో కూడా పాజిటివ్ ర్యాలీ విట్నెస్ చేసాం. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది సెకండ్ రీజన్. అండ్ దీంతో పాటు థర్డ్ రీజన్, మనకి రీసెంట్ గా ట్రంప్ అండ్ పుతిన్ కి మధ్య జరిగిన మీటింగ్. సో రీసెంట్ గా మనకి వీళ్ళిద్దరి మధ్య మీటింగ్ కూడా జరిగింది. సో ఈ మీటింగ్ తర్వాత కొంత పాజిటివ్ టాక్ ఆర్ కొంత పీస్ఫుల్ అవుట్పుట్ మనకి కనిపించింది. సో ఈ మీటింగ్ తర్వాత రష్యా నుంచి ఏ కంట్రీస్ అయితే ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుందో ఆ కంట్రీస్ మీద ఎలాంటి సాంక్షన్స్ కానీ ఎలాంటి టారిఫ్స్ ఉండవని క్లియర్ గా అనౌన్స్ చేశారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది పాజిటివ్. సో ఈ 3 రీజన్స్ వల్ల ఈ రోజు మన మార్కెట్ లో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయింది అండ్ మార్కెట్ లో కూడా స్ట్రాంగ్ గ్యాప్ అప్ విట్నెస్ చేస్తాం. సో క్లియర్లీ ద సెంటిమెంట్ ఇస్ పాజిటివ్ అండ్ రీసెంట్ గా ఉన్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ అన్ని కూడా క్లియర్ గా మార్కెట్ బ్రేక్ చేస్తాం. సో ఇప్పుడు దీని తగ్గట్టుగా రేపటికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఒకసారి మనం మార్కెట్ ని అనాలిసిస్ చేసుకుందామండి. సో ఈ రోజు మార్కెట్ లో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయినప్పటికీ ఒక్కసారి ఆప్షన్ చైన్ అనాలిసిస్ కూడా యాడ్ చేసుకుందాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోజు ఎంటైర్ కాల్ సైడ్ వచ్చేసరికి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కంపేర్ టు పుట్ సైడ్.
సో ఎప్పుడైతే జనరల్ గా మార్కెట్ లో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అవుతుందో ఈ పర్టికులర్ టైంలో మనకి పుట్ సైడ్ నుంచి డామినేటింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉండి కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. కానీ ఈరోజు మార్కెట్ పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ పుట్ సైడ్ ఇంక్రీజ్ అయింది, కానీ కాల్ సైడ్ కూడా ఇంక్రీజ్ అయింది. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? జనరల్ గా ప్రైస్ యాక్షన్ లో ఒక థియరీ కానీ ఒక బిలీఫ్ ఉంటుంది. అంటే మార్కెట్ ఎప్పుడైతే గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ జరుగుతుందో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మార్కెట్ ఆ గ్యాప్ ని ఫిల్ చేసి అప్పుడు ఫర్దర్ గా ర్యాలీని కంటిన్యూ చేస్తాను ఒక బిలీఫ్ అని ఒక సిస్టమ్ ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని చాలా మంది ట్రేడింగ్ కూడా చేస్తూ ఉంటారు. సో ఆ బిలీఫ్ బట్టి మనం చూసుకుంటే లేదా ఆ కాన్సెప్ట్ మనం క్లియర్ గా చూసుకుంటే మనకి ఇప్పుడు ఏదైతే గ్యాప్ పెండింగ్ ఉందో మార్కెట్ ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. బికాస్ మీరు ఇక్కడ చూసుకుంటే ఈవెన్ దో మార్కెట్ గ్యాప్ అప్ వచ్చింది, కానీ ఎగ్జాక్ట్ క్రూషియల్ లెవెల్ అయినా 25,000 లెవెల్, ఇది సైకలాజికల్ రెసిస్టెన్స్ లెవెల్. అక్కడ నుంచి మనకి క్లియర్ గా లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ట్రై చేయడానికి, లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫామ్ అవడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. సో ఈ ప్రాసెస్ లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన పాజిటివ్ సెంటిమెంట్ కి ఒక పుల్ బ్యాక్ కింద మనం దీన్ని కన్సిడర్ చేసుకుని మార్కెట్ ఇక్కడ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ఈ జోన్ నుంచి మళ్ళీ రీటెస్ట్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో దట్స్ వై మనకి కాల్ సైడ్ హై డామినేటింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. పర్టికులర్ గా చూసుకుంటే 25,000 నుంచి డామినేటింగ్ ఉంది, 24,900 దగ్గర నుంచి కూడా మీకు కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. వేరే సపోర్ట్స్ చూసుకుంటే 24,800, 24,700 అండ్ 24,600 ఈ 3 లెవెల్స్ దగ్గర మీకు స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. సో దీని బేస్ చూసుకుంటే మార్కెట్ ఇప్పుడు గ్యాప్ ఫిల్ చేస్తూ మోస్ట్లీ ఈ జోన్ నుంచి మార్కెట్ మళ్ళీ రీటెస్ట్ అవడానికి హై పాసిబిలిటీస్ ఉన్నాయి. అండ్ టెక్నికల్ గా చూసుకుంటే మీకు 24,700, 720 దగ్గర కూడా ప్రీవియస్ గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఇప్పుడు వర్క్ అవబోతుంది. సో ఈవెన్ దో మార్కెట్ లో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయినప్పటికీ మనం ఇమీడియట్ గా లాంగ్ పొజిషన్స్ తీసుకోవడానికి అంత రైట్ లొకేషన్ లో మార్కెట్ లేదు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది రైట్ లొకేషన్. ద రైట్ లొకేషన్ విల్ బి 24,700 విల్ బి ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఇక్కడ కనుక మార్కెట్ అవైలబుల్ వచ్చి అక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అవుతున్నట్లయితే మనం పర్ఫెక్ట్ గా ఎంట్రీ తీసుకోవడానికి బెస్ట్ లొకేషన్. లేదనుకుంటే 24,800 కూడా మనకి ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కూడా మనం లాంగ్ పొజిషన్ కి రెడీగా ఉండొచ్చు. బట్ బెటర్ మార్కెట్ ఈ జోన్ దగ్గరకు వచ్చి ఇక్కడ మీకు ట్రేడ్ అవైలబుల్ అయితే అది ఇంకా బెస్ట్ అండి. బట్ ప్రతిసారి మార్కెట్ లో గ్యాప్ ఫిల్ అవ్వాలా అంటే ప్రతిసారి అది జరగాలని రూల్ ఏం లేదండి. బికాస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మార్కెట్ లో పాజిటివ్ సెంటిమెంట్ ఎస్టాబ్లిష్ అయ్యి గ్యాప్ అప్ జరిగి గ్యాప్ అప్ ప్లస్ ర్యాలీ కూడా జరుగుతున్నట్టు మనం విట్నెస్ చేస్తాం. సో దాన్ని బేస్ చేసుకుని రేపు మార్కెట్ లో మనకి ఫ్లాట్ ఓపెనింగ్ జరిగి ఇమీడియట్ ర్యాలీ వచ్చినా లేదా గ్యాప్ అప్ వచ్చి ర్యాలీ వచ్చినా ఏ పొజిషన్ లో ఎంట్రీ తీసుకోవాలో కూడా దానికి కూడా ప్రిపేర్ ఉండాలి. కాబట్టి ఒకవేళ గ్యాప్ అప్ ప్లస్ ర్యాలీ లేదా కన్సాలిడేషన్ ప్లస్ ర్యాలీ కంటిన్యూ అవుతున్నట్లయితే నథింగ్ బట్ ఈ గ్యాప్ ఫిల్ అవ్వకుండా డైరెక్ట్ గా మార్కెట్ వెళ్తున్నట్లయితే మనం ఎంట్రీ తీసుకోవాల్సిన మెయిన్ లొకేషన్ వచ్చేసరికి 25,000. బికాస్ ఈ రోజు మార్కెట్ అక్కడ నుంచి రివర్సల్ వచ్చింది. అండ్ సైకలాజికల్ గా మీరు చూసుకున్న ఆప్షన్ అనాలిసిస్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి చూసుకున్నా 25,000 క్రూషియల్ రెసిస్టెన్స్ కాబట్టి ఆ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ ని బట్టి మాత్రమే మనం లాంగ్ పొజిషన్ తీసుకోవాలి. సో రేపటి మార్కెట్ లో కానీ లేదా ఫర్దర్ డేస్ లో నేను పర్సనల్ గా లాంగ్ పొజిషన్ తీసుకోవాలంటే దిస్ ఇస్ ద ఫస్ట్ లొకేషన్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ లొకేషన్. ఈ 2 లెవెల్స్ దగ్గర మాత్రమే ప్లాన్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ నిఫ్టీ అండి. లాంగ్ పొజిషన్ తీసుకోవాలంటే అలా కాకుండా మార్కెట్ ఒకవేళ సైడ్ వేస్ లోకి వెళ్ళిపోయి ఇదే రీజన్ లో కనుక కన్సాలిడేట్ అవుతున్నట్లయితే మనం ఆప్షన్ బయింగ్ అస్సలు చేయలేం అండ్ నిఫ్టీ అసలు కంప్లీట్ గా అవాయిడ్ చేయొచ్చు. అంటే మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి సో ఇదే రేంజ్ లో మార్కెట్ ఈ రోజు హై పాయింట్ అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్ ఈ రేంజ్ లో మీకు ఎక్కడైనా సరే కన్సాలిడేషన్ లోకి వెళ్ళిపోతున్నట్లయితే మార్కెట్ కనుక మనం సెన్సెక్స్ లో ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. సో రేపు మార్కెట్ లో లాంగ్ పొజిషన్ తీసుకోవాలనుకుంటే గ్యాప్ ఫిల్ అయిన తర్వాత తీసుకుంటాను, లేదా ఈ రోజు ఇంట్రాడే హై బ్రేక్ చేసినప్పుడు మాత్రమే తీసుకుంటాను. అలా కాకుండా మార్కెట్ సైడ్ వేస్ లోకి వెళ్ళిపోతే నిఫ్టీని కంప్లీట్ గా అవాయిడ్ చేసి సెన్సెక్స్ లో ఆప్షన్ సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటాను, లైక్ షార్ట్ స్ట్రాటజీ కానీ షార్ట్ స్ట్రాటజీ కానీ. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.